గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సమన్వయ సమావేశం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు ఎమ్మెల్యే ఆర్కే. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా చాలా భక్తులందరికీ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఎంఆర్ఓ గారు అట్లానే ఎమ్మెల్యే గారు అందరు అధికారులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి ఏర్పాట్లని పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకూడదు, స్వామివారి దర్శనం కానీ అట్లానే దివ్య రథోత్సవం కానీ కొండపైన పానకాల స్వామి గారి దర్శనం కానీ ఇవన్నిటిని కూడా ఎక్కడా ఇబ్బందులు జరగకుండా వచ్చినటువంటి యాత్రికులందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అందరి సూచనలు సలహాలు తీసుకొని అందరు సలహాలు ఇచ్చారు. వాటినన్నింటిని కూడా అమలు చేసేటటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేశారు. పొన్న వాహనం 23వ తారీఖు శనివారం నాడు రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది. చాలా ప్రధానమైనటువంటిది పొన్న వాహనం. అట్లనే కళ్యాణోత్సవం 24వ తారీఖు ఆదివారం నాడు రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది కళ్యాణం.